విమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్లో యూపీ వారియర్స్ సంచలన విజయాన్ని అందుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ను తలపించిన లో స్కోరింగ్ గేమ్లో యూపీ వారియర్స్ ఒక పరుగు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించింది. నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న ఆఖరి ఓవర్లో గ్రేస్ హ్యారీస్ ఒక రనౌట్తో వరుసగా 3 వికెట్లు తీసి ఓడిపోయే మ్యాచ్లో యూపీ వారియర్స్ను గెలిపించింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే అత్యంత గొప్ప మ్యాచ్గా ఇది నిలిచిపోనుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 138 పరుగులు చేసింది. దీప్తి శర్మ హాఫ్ సెంచరీతో రాణించగా ఆలిసా హీలీ పర్వాలేదనిపించింది. కానీ మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.5 ఓవర్లలో 137 పరుగులకు ఆల్అౌట్ అయింది. కెప్టెన్ మెగ్ లానింగ్ ఒక్కరే హాఫ్ సెంచరీతో రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. అయితే ఢిల్లీ విజయానికి చివరి 12 బంతుల్లో 15 పరుగులు కావాల్సిన సమయంలో 19వ ఓవర్ వేసిన దీప్తి శర్మ సంచలన బౌలింగ్తో 3 వికెట్లు తీసి 5 పరుగులు మాత్రమే ఇచ్చింది. దాంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివరి ఓవర్లో ఢిల్లీ విజయానికి 10 పరుగులు అవసరం అవ్వగా గ్రేస్ హ్యారీస్ వేసిన ఈ ఓవర్ తొలి బంతిని రాధా యాదవ్ భారీ సిక్సర్ బాదింది. ఆ తర్వాత రెండో బంతికి క్విక్ డబుల్ తీసిన నో బాల్ కోసం అపీల్ చేయడంతో హైడ్రామా చోటు చేసుకుంది. థర్డ్ అంపైర్ నో బాల్ కాదని తేల్చడంతో ఢిల్లీ విజయానికి 4 బంతుల్లో 2 పరుగులు అవసరమయ్యాయి. దాంతో ఆ జట్టు విజయం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ రాధా యాదవ్ మూడో బంతికి క్లీన్ బౌల్డ్ అయింది. అనంతరం క్రీజ్లోకి వచ్చిన తానియా భాటియా క్విక్ సింగిల్ కు ప్రయత్నించగా నాన్ స్ట్రైకర్ జస్ట్ రన్అట్ అయింది. దాంతో క్రీజ్లోకి వచ్చిన చివరి బ్యాటర్ టిటా సధు కూడా క్యాచ్ అవుట్ అవ్వడంతో యూపీ వారియర్స్ సంచలన విజయాన్ని అందుకుంది. సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్ను ఢిల్లీ క్యాపిటల్స్ చేజేతులా చేజార్చుకుంది. అయితే ఈ సీజన్లో ఇది యూపీ వారియర్స్కు 3వ విజయం కాగా ఢిల్లీ క్యాపిటల్స్కు 2వ పరాజయం.